విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాక్షి కథనాలన్నీ అవాస్తవాలే, న్యాయ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విశాఖలో పర్యావరణ పరిరక్షణపై జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొన్న పలు రంగాల నిపుణులు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనానంద్. భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలి. తెలుగు కవి గిడుగు వెంకట్రామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, సాక్షి విలువలేని రాతలు రాస్తూ 2019లో తనకు నష్టం వాటిల్లే విధంగా ఆర్టికల్స్ ప్రచురించారని రాష్ట్ర మానవ వనరుల, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్నారనే నేపథ్యంలో విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యామని తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజా కోర్టులో తాము గెలిచామని, కోర్టులో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఆధారాలు సమర్పించకపోయినా వైసీపీ తరపున లాయర్లు నిస్సిగ్గుగా వాదిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమార్జన మాజీ సీఎం జగన్ కు తెలిసినంతగా తమకు తెలియదని తెలిపారు. సమావేశంలో మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గండిబాంజీ తదితరులు పాల్గొన్నారు. లో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ, కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబానికి, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేయడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను సాక్షికి, అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందర పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి, తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు
తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది, నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను, పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా, హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపోదు, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్లో కూడా లేను, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్లో? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజు చెప్పా, మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగాలి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో అమ్మ నాన్న పిలుపుతో తెలుగు భాష అమలు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలు గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు, నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలియజేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. రాబోయే రోజుల్లో మనవంతు కృషి చేయాలి. దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. దెన్ మనం మన ఇంటూ మనం చూసుకుంటే దెన్ న్యాచురలీ ద సొసైటీ అట్ లార్జ్ విల్ ఎవాల్వ్ ఇంటూ అ బెటర్ సొసైటీ. సో ఈ రోజు అందరూ ఇక్కడ రావడం జస్ట్ పేరునే జెండాలు వేసి మనం మాట్లాడుకొని వెళ్ళడమే కాకుండా లెట్ us put it into practice, starting from calling father and mother మమ్మీ డాడీ కాకుండా అమ్మ నాన్న. అది మొదలు పెడితేనే that is a small thing which we can inculcate in our children, which will take this language journey forward. సర్క్యులర్ ఎకానమీ పాలసీ టు ఇంప్లిమెంటేషన్ పేరుతో స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ ప్రారంభమైంది. పలు రకాల నిపుణులు, సంస్థల ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు భాగస్వామ్యమయ్యారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అదనపు కార్యదర్శి నరేష్ పాల్ గాంగ్వార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనంతరాం, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. All to this workshop, which is being held as in continuation with the virtual workshop which was held on
21st August 2024 as part of our preparatory work for sub-theme on circular economy for 4th National Conference of Chief Secretaries on the theme promoting entrepreneurship, employment skilling, leveraging the demographic dividend. As you are aware and as has been told in the first virtual meeting, the National Conference of Chief Secretaries will be held under the chairmanship of Honorable Prime Minister in the month of November and December. And we started the process of preparation for that conference with the virtual workshop which was held on 21st August. We had very engaging discussions during that workshop and we identified 12 waste stream where we will be concentrating and focusing our work on. It is expected as an outcome of this process, it is expected that we will be developing a set of recommendations which will be discussed in this national conference. So, as part of our exercise to develop those recommendations, we will be assessing the existing ecosystem related to circular economy in respect of infrastructure, in respect of financial ecosystem, in respect of policy and regulatory landscape, and identify the critical gaps. From the central and state government, representatives from the state governments, from industry associations, colleagues, ladies and gentlemen. We have tried to set the tone for this national workshop through the concept note which has been circulated earlier and through the virtual workshop which was organized around a week ago, where we listened to several good suggestions and we tried to incorporate those ideas before we were able to finalize the concept note that has been circulated for wider discussion. The whole aspect of circular economy has been clarified in considerable detail during our past interactions as well as through these communications, and I think a tone was set by Mr. Anant Ramu when he said that from metal age, stone age, we have unfortunately come to the era of garbage. పరిశ్రమలలో ప్రమాదాలకు యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణమంటూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వికే కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాన్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. పరిశ్రమలలో భద్రతా చర్యలు పాటించాలని కోరుతూ సేఫ్టీ ఆడిట్ ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళతోనే పనిచేస్తారు. ఈ చంద్రబాబు నాయుడు కానీ జగన్ రెడ్డి కానీ ఎవరైనా ఈ అందరూ కూడా వస్తే ఏదో అయినప్పుడు యాక్టివ్గా కార్మిక శాఖలో కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ పిఎఫ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరికీ వదిలేశారు. బాబు ఎవరు ఇంకా సిగ్గులేని విషయం మన రాష్ట్రం అంతే. ఇదే మన కార్మిక శాఖలో సుమారు 6 నెలల పడి కమిషనరే లేదు. ఆ కమిషనర్ అప్పుడు చూసిన ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కార్మికుల పెట్టల్లా చనిపోతూ ఉన్నారు. అయినా ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ దీని నుంచి ఏ గుణపాఠాలు తీసుకోవటం లేదు. మనం చూసాం ఇటీవల కాలంలో 21వ తారీఖు నాడు ఎసెన్షియా ఫార్మాసిటీలో ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారు. 34 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది జరిగిన మరుసటి రోజే సెనర్జియా కంపెనీలో యాక్సిడెంట్ జరిగి 4 చనిపోవడం అనేది జరిగింది. ఈ ప్రమాదాల కారణం కేవలం యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్యమే కారణం తప్ప మరొకటి కాదు అని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం భద్రతా చర్యలు పాటించిన యాజమాన్యం మీద ఏ విధమైన చట్టపర్యలు తీసుకోవటం లేదు. ఈ రోజున చనిపోతే కార్మికులు వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కార్మికులకు ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ఏ చట్టాలు కూడా తీసుకురావటం లేదు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు మేము ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ఆ కమిటీ మంచి రికమెండేషన్లు ఇచ్చింది. ఆ రికమెండేషన్లు ఎంతవరకు కూడా అమలు చేయలేదు. కట్టుదిట్టంగా అమలు చేసినట్టయితే ఇటువంటి
ఇటువంటి యాక్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఆగుండేవి. కానీ ఈ రోజున యాజమాన్యాలు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సేఫ్టీ ఆడిట్ జరగట్లేదు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్షన్స్ చేయటం లేదు, ఏమీ చేయకుండా ఈ రోజున కార్మికుల ప్రాణాలంటే సస్తే శస్త్రాలని గాలికి వదిలేసిన పరిస్థితి వచ్చింది. కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అందుకనే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ప్రమాదాలకు కారణమైన యాజమాన్యం ఎంతటి వాడైనా వారిని కఠినంగా శిక్ష చేసి జైల్లో పెట్టాలి. అలాగే భద్రతా చర్యలు పాటించిన యాజమాన్యాన్ని శిక్షించాలి. ప్రమాదాలు పూర్తిగా నివారించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయాలి, దాన్ని అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ కార్యాలయాల దగ్గర కూడా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సేఫ్టీ మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నాం. ప్రభుత్వాలు కనుక తన విధానాల్లో మార్చుకోకపోయినట్టయితే కార్మికులే పెద్ద ఎత్తున పోరాడి ఈ యాజమాన్యాలకి, ప్రభుత్వానికి. తెలుగు భాషా దినోత్సవ వేడుకలను కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని ఆశపడిన నిరాశ ఎదురైందని తెలుగు భాషాభిమాని సూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం భాషాభివృద్ధిపై ప్రభుత్వాల దృష్టి సారించాలని తెలిపే ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యను తెలుగు భాషలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధికారిక కార్యకలాపాలన్నీ తెలుగు భాషలోనే జరగాలని కోరారు. దీనిపై ప్రభుత్వాల దృష్టి సారించి తెలుగు భాష అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన తల్లి భాష తెలుగును ఎల్లప్పుడూ ప్రేమిద్దాం, గౌరవిద్దాం, మాట్లాడుదాం, చదువుదాం, మన తెలివికి, మన నేర్పుకు, మన ప్రగతికి, మన సంస్కృతికి, నెలవైన తెలుగును ఎల్లప్పుడూ ఇష్టంగా వాడుకోవడమే కాక పిల్లలకు ప్రపంచవ్యాపిత 18 కోట్ల తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 29 వ్యవహారిక భాషా పితామహుడు, గ్రాంధిక భాష అంటే నన్నయ్య నుండి చిన్నయ్య వరకు కేవలం మన కావ్యాలు, గ్రంథాలన్నీ కూడా గ్రాంధిక భాషలోనే ఉండేవి. గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాషకు అంటే గగన వీధుల్లో విహరిస్తున్నటువంటి, ఎవరికి అందనంత ఎత్తులో విహరిస్తున్నటువంటి తెలుగు భాషను, గ్రాంధిక భాషను సామాన్యులకు దగ్గర చేయడానికి వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపిన మహనీయుడు, తన దేహాన్ని, తన ఆయుష్ను తెలుగు భాష కోసమే అంకితం చేసినటువంటి, అర్పించినటువంటి మహనీయుడు గిడుగు వెంకటరామమూర్తి గారు. వారి జయంతిని మనము ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా ఆగస్టు 29 జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. వాస్తవంగా గత ప్రభుత్వము తెలుగు భాషను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఆహా ఓహో ఇదైనా కనీసం ఏదో చేస్తనుకుంటే ఏదో సామెతనట్టు కోటి ఆశలతో అత్తవారింటికి వెళ్ళిన పెళ్లి కూతురు పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఎక్కడ తెలుగు భాషా దినోత్సవ వాసనలే కనపడటం లేదు. కాకపోతే కొన్ని పాఠశాలల్లో ఏదో భాషాభిమానులు జరుపుకుంటున్నారే కానీ చేయట్లేదు. మొన్నటి వరకు పార్లమెంటులో తెలుగులోనే మన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తెలుగులోనే చేశారు, సంతోషపడుతున్నాం. తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడుతూ ఉంటే అబ్బో నిజమే గామోస్ అనుకున్నాము. కానీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మొదటి పండుగ అద్భుతంగా చేస్తారేమో, కనీసం ఈ కార్యక్రమాన్ని విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారేమో అని ఆశపడ్డాం. నిరాశ ఎదురైంది.
రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. విశాఖలో పోలీసు అధికారుల సమీక్ష అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తామని, అందుకోసం 5గురితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. యాంటీ నార్కోటిక్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎన్టీసీపీ కేసులకు సంబంధించి ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఇస్తామన్నారు. ఐకే రవి కృష్ణా కేంద్రం నుంచి వచ్చారని, ఆయన సారథ్యంలో మరిన్ని టాస్కులను చేస్తామని డీజీపీ తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది, కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే చాలా కాలంగా ఉంటుందండి. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితేనేమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్ జరిగినటువంటి సంఘటన గురించి అన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటామని మీకు తెలుసు. ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని నేరాలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసామో ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం. అంతర్జాతీయంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం మిమిక్రీ కళాకారుడు రమేష్ కుమార్ తన గాత్రంతో నోటి ద్వారా మైకేల్ జాక్సన్ పాటలకు సంగీతాన్ని సమకూర్చనున్నారు. మద్దలపాలెం కళాభారతి థియేటర్లో శుక్రవారం జరగనున్న ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్ తన నోటితో మైకేల్ జాక్సన్ పాటలకు సంగీతం ఇస్తారంట. విశాఖలో ఇంగ్లీష్ వెస్టర్న్ నాయక్ గా చూపించబోతున్న ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్ 10 పాటలకు నోటితో సంగీతాన్ని అందిస్తారు. ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్గా మిమిక్రీలో ఎన్ని మెలకువలు ఉన్నాయో, హెలికాప్టర్ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్, ఫ్లైట్ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్ అన్నీ నేర్చుకొని ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశాను. మరి ఎస్పెషల్లీ ఈరోజు మీతో మాట్లాడడం కారణం మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి కాదు, అతను ఒక మహాశక్తి, ఒక ప్రళయం. ఎందుకంటే అతను ఒక ఆర్టిస్ట్ కాదు, ఒక మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక న్యూన్ వర్క్ డాన్సర్, ఒక సింగర్. 7 రకాలుగా తను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు ప్రపంచాన్ని ఉరతొలగించి మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. అది చాలా బాధగా ఉంది. మరి ఆ మ్యూజిక్స్ విని 5 సంవత్సరాలుగా మైండ్లో పెట్టుకొని ఒక 15 పాటలు నాన్ స్టాప్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నం చేసి మరి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మన వైజాగ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరూ వచ్చి నన్ను బ్లెస్సింగ్ చేసి కోరుకుంటూ 10 పాటలు నాన్ స్టాప్గా మైకేల్ జాక్సన్ పాటలు, బిల్లీ జీన్, డేట్ డెవోటియస్, థ్రిల్లర్, బీట్ ఇట్, ఎత్త సాంగ్, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతవరకు ప్రయత్నం ఎవరు చేయలేండి. మ్యూజిషియన్స్ భయపడతారు, సింగర్స్ భయపడతారు ఇంకా సాంగ్స్ చేయడానికి. కానీ ధైర్యంగా నేను చేయగలను, ముందుకు వచ్చి నేను ఎలా సాధించాలని కార్యక్రమం చేస్తున్నాను.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని విశాఖ వాతావరణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా కోస్తా ఆంధ్రాలో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయన్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. సముద్రంలో అలలు ఎగిసిపడతాయని, వాయుగుండం కారణంగా పెద్ద ఎత్తున అలలు వస్తాయని, సముద్రం అతలాకుతలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. నిన్నటి వరకు మనం ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో చూసినటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి ఈరోజు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దాని పరిసర ప్రాంతంలో వాటి ప్రభావం చేత లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయుదిశగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే మనకి ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడున్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన అన్ని జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 48 అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా అలాగే 1-2 జిల్లాలు ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు అంటే 2 to 3 డేస్లో విస్తారంగా ఒక మాసం వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. అవి కొన్ని సమయాల్లో ఇట్ మే గస్ట్ 55 కిలోమీటర్స్ per hour ఆల్సో. అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో కూడా మన కోస్తా జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 సెంటీమీటర్స్, అలాగే పాలకొండలో కూడా 6 సెంటీమీటర్స్, అలాగే గరుగుబిల్లి, మందాస అయితే 5 సెంటీమీటర్స్ చొప్పున చాలా చోట్ల అయితే 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం గడిచినటువంటి 24 గంటలు నమోదం జరిగింది. ఈ స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 డేస్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిస్టమ్ ద్వారా కూడా మనం ప్రెడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ అందిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం దీని మూమెంట్ పశ్చిమ వాయుదిశగా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం అది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అది పశ్చిమ వాయుదిశగా కదులుతూ మన తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు నెక్స్ట్ ఒరిస్సా తీరానికి ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలోకి ఇలాగ వస్తుంది. ఈ నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర తీరాన్ని నెక్స్ట్ దక్షిణ ఒరిస్సా తీరం మధ్య నుంచి ఆ ప్రాంతానికి వచ్చే సమయంలో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా దాటేటువంటి అవకాశం ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సాక్షి కథనాలన్నీ అవాస్తవాలే,
న్యాయ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విశాఖలో పర్యావరణ పరిరక్షణపై జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొన్న పలు రంగాల నిపుణులు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అధికారులు. భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలి. తెలుగు కవి గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.